ప్రతి వాడికి 1వ తారీఖు నాడు పెన్షన్లు అందుతున్నాయి. రేపు 1వ తారీఖు నాడు ఆదివారం అని మా సార్ 31వ తారీఖు నాడే పెన్షన్లు ఇస్తున్నారు. సో ఇంకా రెడ్ బుక్ అమలు అవడమే ఉంది, అన్ని అయిపోయినాయి. ఇంకా చాలా పని ఉంది సార్. ఇంకా ఉండాల్సిన పని ఏంటంటే ఒక 2 సంవత్సరంలో అమరావతి యొక్క అద్భుత రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కళ నెరవేర్చాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేసి పోలవరం రైట్ కెనాల్ నుంచి కృష్ణానదికి నీరు తీసుకొచ్చి కృష్ణానది నుంచి నీరు తీసుకొచ్చి ప్రకాశం జిల్లా తీసుకెళ్లి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి వాడుకున్న నీరుని అంద్రీనివాకు తీసుకెళ్లి రాయలసీమని యొక్క సస్యశ్యామలం చేయటమే మా చంద్రబాబు నాయుడు యొక్క ప్రతి ధ్యేయం. సో అంతా సేఫ్, అంత సేఫ్. జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసలు ఊహించిన విధంగా 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఊహించుంటారు. ఏంటంటే అంత వ్యతిరేకం, అంత దారుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందా, లేకపోతే మీరు ఈవీఎం లాంటిని మెయింటైన్ చేసి ఈ గెలుపు సాధించారా? ఈవీఎంలు వ్యతిరేకమే లేదు. 2019లో వాళ్ళు 151 సీట్లు గెలిచినప్పుడు వైసీపీ, అప్పుడు ఈవీఎం లేదు. ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఈవీఎంలు ఉంటే సెంట్రల్ లెవెల్లో బీజేపీ పార్టీకి 230 సీట్లతో పరిమితం అవుద్దా? ఈవీఎంలు అనేది లేదు. ప్రజా వ్యతిరేకత ఇది, రైతుల యొక్క వ్యతిరేకత, కార్మికుల యొక్క వ్యతిరేకత, బీసీ ఎస్సీ ఎస్టీ అనగాని వారి వర్గాల యొక్క వ్యతిరేకత, ల్యాండ్ దోపిడీ, ఇసుక దోపిడీ, మాఫియా దోపిడీ, మద్యం దోపిడీ, ప్రజలు భరాంచలేని స్థితిలో 5 సంవత్సరాల బిక్కుమంట ఉండి బయటికి ఎవరికి చెప్పకుండా ఈ దోపిడీని ఆన్లైన్లో దాచుకుని ప్రతి గ్రామంలో మార్నింగ్ 5 గంటలకల్లా లైన్లో నుంచి ఓటేసి జగన్మోహన్ అనే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ మీద వ్యతిరేకత. ఇది ఎవరు వ్యతిరేకత కాదు. వైఎస్ఆర్సీపీలో ఉండే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, ఎంపీల పట్ల వ్యతిరేకత, మంత్రుల పట్ల వ్యతిరేకత, వాళ్ళు ఒక వాడే భాష మీద వ్యతిరేకత. వైఎస్ఆర్సీపీ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రుల యొక్క వాడే భాష మీద వ్యతిరేకత. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే భారతదేశంలో ఒక అద్భుతమైన రాష్ట్రం. ఇది చాలా సంస్కారంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్. దీని ఇటువంటి బూతులు, ఇటువంటి దోపిడీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకత. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే బూతులు మాట్లాడతారా? వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే ఆ రకంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ జనసేనలో కానీ ఎవరు లేరా? తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ బూతులు మాట్లాడే ఎవరు లేరు. ఈ రోజుకి 75 రోజులైంది. మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు కానీ, జనసేన కళ్యాణ్ బాబు దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కానీ, ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ బాబు గారు కానీ, ఏ రోజైనా ప్రెస్ మీట్లో ఒక బూత్ మాట కానీ ఎవరినో నిందించడం కానీ మీరు జరిగిందా చూసుకోండి. అంటే గతంలో ఎవరో మాట్లాడలేదా? గతంలో ఎవరూ మాట్లాడలేదు. వీరు అసలు ఎవరిని వదలలేదు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, ఇంక చంద్రబాబు నాయుడు కాదు, మా గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కాకుండా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత చెల్లెలి షర్మిలను కానీ, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కూతురైన సునీతను కూడా వదలలేదు ఇల్లు. అంటే ఏంటి పదే పులివెందుల ఎమ్మెల్యే ఒక మాజీ సీఎం కదండి? మాజీ సీఎం కాదు, పులివెందుల ఎమ్మెల్యే వరకే పరిమితం. పులివెందుల ఎమ్మెల్యే వరకే పరిమితం. వాళ్ళకి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు. ఆ 11 సీట్లో 7 ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి. మిగిలిన 8 మంది ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. ఆ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకి వాళ్ళకే తెలియదు. మీకు తెలుసా 8 మంది ఎక్కడున్నారు? మాకైతే తెలియదు. మా యొక్క కూటమి యొక్క 164 మంది ఎమ్మెల్యేలు ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రతిరోజు ఏదో గ్రామానికి వెళ్ళి మీ సమస్యలు ఏంటమ్మా, మీకు పెన్షన్ వస్తుందా రావట్లేదా, మీకు రేషన్ బియ్యం వస్తున్నాయా రావట్లేదా, మీ యొక్క నియోజకవర్గానికి మంచినీళ్ళు వస్తున్నాయా రావట్లేదా, మీకు విద్యుత్ దీపాలు వస్తున్నాయా వెలుగుతున్నాయా లేదా, మీకు ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఎంఆర్ఓ సమస్యలు ఉన్నాయా అని ప్రతినిత్యం మా 124 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటున్నారు. 24 మంది మంత్రులు ఇంక్లూడింగ్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ప్రజల్లో ఉంటున్నారు. ఈ యొక్క 2024లో గెలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది ఇంక్లూడింగ్ పులివెందుల ఎమ్మెల్యేతో సహా ఎక్కడ ఇంతవరకు ప్రజల్లోకి కానీ గ్రామాల్లోకి కానీ వెళ్ళడం జరగలేదు. అంటే గతంలో ఎవరైతే తెలుగుదేశం ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ టీం కానీ పదే
వాళ్ళని పిన్ చేసి మాట్లాడినందుకు ప్రతీకారంగా మీరు పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారా? అవునండి. ఈ ప్రతీకారం ఏంటి? ఎవరిని మీకు తెలుసు కదా సార్ వర్మ గారు, తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు సంగతి తెలుసు. వాళ్ళ పార్టీలో గెలిచిన రఘురామకృష్ణరాజు గారిని పట్టుకొని ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళనీయకుండా, ఆయన నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ మా ఊర్లో చేసుకోవాలని ఆయన కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటే, ఆయన రాజమండ్రిలో విమానం జగనీయులైంది. వీళ్ళు చేసిన ఇబ్బందులు అరాచకమా? ఇవాళ పెద్దిరెడ్డి అంటాడు, మిథున్ అంటాడు మా కాన్స్టిట్యున్సీలో మమ్మల్ని నెలలేదని. మీరేం చేశారు వెనక్కి చూసుకోండి. మీ కాన్స్టిట్యున్సీలోకి మేము ఎవరూ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఆపం, జగన్మోహన్ రెడ్డి కానీ ఆపం. మీకు వెళ్ళాలనుకుంటే వీళ్ళు కాన్స్టిట్యున్సీలో పనిచేయచ్చు. కాకపోతే మీ యొక్క నియోజకవర్గాల ప్రజలు మీరు ఎమ్మెల్యేగా అక్కడికి వెళితే ఎదురు తిరుగుతారు. వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ప్రతివాడండి నా నియోజకవర్గంలో మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎమ్మెల్యే మనుషులు ఇట్లా భూ కబ్జా చేశారు, నా భూములు లాక్కున్నారు, నా మైన్లు లాక్కున్నారు, ఆస్తులు దోసేశారు, బలవంతంగా సంతకాలు పెట్టారని ఇవన్నీ ఇంత అరాచకాలు చేశారు కాబట్టి మీరు ప్రజలకు వెళ్ళలేకపోతున్నారు. అంటే గతంలో ఏవైతే జరిగినాయో అవే ఇప్పుడు ప్రతీకారంగా ప్రతీకారం ప్రతీకారం కాకపోతే గడిచిన 2 నెలల్లో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారట, మానభంగాలు చేస్తున్నారట, చాలా దారుణం తీసుకొచ్చారని చెప్పి రాష్ట్రపతి పాలన కోరుతున్నారు కదా ఢిల్లీ వెళ్ళి. అసలు ఆయనకి రాష్ట్రపతి పాలన అంటే దాని యొక్క అర్థం తెలుసు ఆయనకి. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేశాడు. ధర్నా చేసి ఇక్కడ హైదరాబాద్ విజయవాడలో అందరికీ ప్రెస్ మీట్ పెట్టి మేము రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరాము, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కోరాము, అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరామని చెప్పారు. ఢిల్లీలో నేషనల్ మీడియా వాళ్ళు వెళ్ళి సార్ 36 మెంబర్స్ మీరు హత్య జరిగింది అన్నారు, ఒకసారి లిస్ట్ ఇస్తారా అని అడిగారు. తొక్క ముడిచాడు. మీరు హత్యలు 36 మంది హత్యలు జరిగినాయి అంటున్నారు. ఆ లిస్ట్ మాకు తెలియట్లా. 36 మంది ఎక్కడ హత్య జరిగింది మాకు కూడా, మా పార్టీ వాళ్ళకి కానీ, మా జనసేన పార్టీకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ తెలియట్లా. ఇందులో